అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగాన్ని తమకు తామే ఇచ్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్తా ఉన్నది. మరి అలాంటి ఈ రాజ్యాంగం నేను ఇచ్చానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధాకరం. ముందుగా డీలిమిటేషన్ గురించి రెండు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నేను సబ్జెక్టులోకి వెళ్ళదలుచుకున్నాను. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82 ఆర్టికల్ 82 ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 yearsకి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో 1962లో 1972 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ, 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే దాంట్లో మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా భారతదేశం ఒక యూనిట్గా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం మరి 1952లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 1962లో జరిగినటువంటి డీలిమిటేషన్లో, ఎందుకంటే 52లో జరిగినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్, ఫెడరేషన్స్, యునైటెడ్ ప్రొవిజన్స్ అని ఉండేటివి. ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా యూనియన్ టెరిటరీస్గా మారినాయి. మరి దాని తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మీరు కంట్రీ యొక్క యూనిట్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో 1962లో ఈ తెలుగు రాష్ట్రాలకు 43 సీట్లు ఉండే. మీరు తీసుకొచ్చినటువంటి 1972 డీలిమిటేషన్లో తెలుగు రాష్ట్రాలకు 42 సీట్లు, అంటే ఒక సీట్ తగ్గించారు. అంటే మీరు చేసినటువంటి డీలిమిటేషన్లో ఈ ప్రాంతంలో సీట్ తగ్గింది, 43 పోయి 42 అయినాయి. దాని తర్వాత ఇదే 1972లో అప్పుడున్నటువంటి 58 కోట్ల జనాభా ప్రతిపాదిక మీద ఈ దేశంలో 542 తర్వాత 43గా 543 సీట్లు ఈ దేశంలో ఆ రోజు నిర్ణయించబడ్డాయి. కానీ ఈరోజు మన జనాభా 140 కోట్లు. అంటే జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు అదే 542 సీట్లకు మనం లిమిట్ అవ్వడం వలన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద పాపులేషన్ టు ఎస్సీ ఎస్టీ, మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి,
850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా 33% మహిళా రిజర్వేషన్లకి మీరు 542 ప్రకారం మీరు తీసుకుంటే వారికి వచ్చే సీట్లు 542 43 ఇంటూ 33% తీసుకుంటే 170 సీట్లు వస్తాయి. అదే మాదిరిగా మీరు 850 ప్రపోర్షనేట్గా 33% తీసుకుంటే వారికి దాదాపుగా 270 అప్రాక్సిమేట్లీ హ్యావ్ టు క్యాల్కులేట్ దిస్. అంటే దాదాపుగా ఈరోజు మహిళలకు ప్రాతినిధ్యం మరి 33% ఆఫ్ 850 సీట్స్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు మహిళా రిప్రజెంటేషన్ కోరుకోవడం లేదా? మహిళలకు సీటు పెరగడం మీకు ఇష్టం లేదా? మహిళల కోసము మరి ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం పెరుగుతుంటే మీరు చూడలేక ఈరోజు మీరు 543కే మీరు కన్స్ట్రెయిన్ కావాలని, సీట్లు పెరగొద్దని మీరు ఈరోజు కొత్త బూటకం నాటకం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక హైబ్రిడ్ పాలసీ అని, కొత్త పాలసీ ప్రపంచంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక కొత్త హైబ్రిడ్ పాలసీ అంటాడు. మరి హైబ్రిడ్ పాలసీ దానికి ఒక టెక్నికాలిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. వారు మాట్లాడే అంశానికి రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి అంశం, రాజ్యాంగంలో ఎవరు రచించినటువంటి అంశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేసి ఒక జిఎస్డిపి అట. జిఎస్డిపి అంటే నాకు అనిపిస్తుంది ఆయన చెప్పిన జిఎస్డిపి అంటే ఇది గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్ అనుకుంటా. అంటే గాంధీలు చెప్పినట్టుగానే డీలిమిటేషన్ జరగాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకునేది జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని జనాభా ప్రతిపాదిక మీద రాజ్యాంగం రచించబడ్డది. అయితే ఈ అంశం లోపల కొత్త ఆలోచనతోటి వీరు ఈ హైబ్రిడ్ అని చెప్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, జనాభా ప్రతిపాదిక మీదనే ఒకవేళ మీరు గతంలో 62లో 72లో చేసినట్లు జనాభా ప్రతిపాదిక మీదనే చేసుంటే సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి ప్రపోర్షనేట్గా అన్ని రాష్ట్రాలకు 53% రిప్రజెంటేషన్ పెంచడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో మహిళలకు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు సమాంతరమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుందని ఒక కొత్త ఆలోచనతోటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చాలంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు అభిమానిస్తారో, కాబట్టి ఒక తప్పుడు నరేషన్ని క్రియేట్ చేసేసి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు స్టాటిస్టిక్ ప్రకారం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి